అందరికీ నమస్కారం. స్వాధీనపరుచుకున్నారు. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే స్వాధీనపరుచుకుంది 2018లో స్వాధీనపరుచుకున్నారు. 2019లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆనాడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్న సంఘంగా వీళ్ళకి ఒక ముద్ర ఉంటుంది. కానీ వెంటనే 2019లో అధికార మార్పిడి జరగగానే హైకోర్టు ఉత్తర్వుల మేరకు వీళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకున్న వీళ్ళ ఆ నందిగామ భవనాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో వైసీపీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ కేటాయిస్తూ ఉత్తర్వు ఇచ్చింది. అంటే 19 ఎన్నికల నాటి వీళ్ళ ఫ్లాగ్ ఎల్లో కలర్ బ్లూ కలర్గా కన్వర్ట్ అయిపోయింది. ఇది విషయం. సో ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని భవనాల్లో. ఎప్పుడైతే ఇక బ్లూ రంగుగా మారిన తర్వాత ఆ పార్టీ ఆలోచన విధానానికి తగ్గట్టే అరాచకమైనటువంటి ధోరణి మరింత ప్రబలింది. అది ఆఖరికి ఏ మేరకు ప్రబలిందంటే మీరు చూస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో ఉద్యోగుల కోసం భవనం నిర్మించుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆ స్థానిక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులు ఎంపీ లాడ్స్ కింద లక్షలాది రూపాయలు రిలీజ్ చేస్తే వీటిని ఈ సొమ్ముని పెట్టుకుని ఆ నిర్మించినటువంటి భవనంలో ప్రభుత్వ కార్యాలయానికి అద్దెకిచ్చారు. అండ్ ప్రభుత్వం కూడా వాళ్ళకి అద్దె చెల్లిస్తుంది. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ డబ్బులతో కట్టిన బిల్డింగు ప్రభుత్వమే అద్దెకి తీసుకుని వారికి అద్దె చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ప్రభుత్వ అభ్యంతరం పెట్టకుండా అద్దె చెల్లిస్తుందంటే ది నెక్సెస్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఇన్ ప్లేస్, అధికారంలో ఉన్న ప్రభుత్వంతో ఎంత డీప్ రూటెడ్ నెక్సెస్తో ఉన్నారనేది అర్థమవుతుంది. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి 2020లో కర్నూలులో ఏకంగా ఈ రకంగా ఉద్యోగ సంఘం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కట్టిన బిల్డింగ్ని 99 సంవత్సరాలకి ఒక ప్రైవేట్ పార్టీకి లీజ్కి ఇచ్చేసింది సంఘం. అండ్ ఆ లీజ్ కూడా అనామత్తుగా ఇట్ ఈస్ అఫీషియల్లీ లీగల్లీ ఎగ్జిక్యూటెడ్ డీడ్ త్రూ ఏ అఫీషియల్లీ లీగల్లీ ఎగ్జిక్యూటెడ్ డీడ్ on certain terms and conditions. ఇంకా 2021లో ఆదోని అనేటువంటి చోట 20 సంవత్సరాలకి లీజుకి ఇచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు, ఇది ఎంతకి లీజుకి ఇచ్చారో తెలుసా? ఈ కర్నూలులో 40 లక్షల రూపాయలకి 40 లక్షల రూపాయలుకి లీజ్కి ఇచ్చారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 99 years. 40 lakhs. అలాగే ఆదోనిలో భవనాన్ని కూడా లీజ్కి ఇచ్చారు. ఇందులో ఒక భవనం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పెట్టుకోవడానికి ఇచ్చారు, పార్టీ ఆఫీస్. ఇక ఎప్పుడైతే నాటి ప్రభుత్వంతో వీరికి బాగా సఖ్యత అనుబంధం ఏర్పడిందో వీళ్ళ సంఘం అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడిని ఈ సంఘం మాజీ అధ్యక్షుడికి ప్రభుత్వ సలహాదారులను పదవిని కట్టబెట్టి ఆనాటి ప్రభుత్వం పక్కన కూర్చోబెట్టుకుందో. సరే, ఆయన ఇచ్చిన సలహాలు ఏంటో, ఆ సలహాల వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అనుకున్న ప్రయోజనం ఏంటో దీన్ని నేను విమర్శించదలుచుకోలేదు, విశ్లేషించదలుచుకోలేదు. బికాజ్ ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి నేను పోవటం. ఎప్పుడైతే అక్కడ నేరుగా ప్రభుత్వంలో పెద్దలతో నేరుగా సఖ్యత ఏర్పడిందో, ఎప్పుడో 1967 ఆనాటి పెద్దలు తలో పావలా రూపాయి వేసుకుని హైదరాబాదు నడిబొడ్డులో ఏదైతే ఒక ఆస్తిని ఏర్పరచుకున్నారో
ఏపీ ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓ హోమ్ని తదనంతర కాలంలో రీబిల్డ్ చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని, మీటింగ్ హాల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామంటూ ఒకే కొప్పు ఒకే జడకి రకరకాల స్టైల్లో కొప్పులు ముడేసినట్టుగా అదే లొకేషన్ని, ఆ గన్ ఫౌండరీ లొకేషన్ చూపించి దాని ఎక్స్పాన్షన్ అని, దాని ఎక్స్టెన్షన్ అని, దాని రీకన్స్ట్రక్షన్ అని, మీటింగ్ హాల్ అనే పేరు మీద అదే ఆస్తి మీద దాదాపు 4-5 సార్లు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో గ్రాంటు ఫండ్ తీసుకున్నటువంటి యథార్థం. అందులో భాగంగా మీరు చాలామంది మర్చిపోయి ఉంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఉద్యోగులు గతాన్ని తెలిసిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. కొత్త గొప్ప తెలిసిన వాళ్ళు ఈ వివాదాలు మాకెందుకని మౌనం దాచారు. ఇక మిగిలిన కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వివరాలు ఏం తెలియవు. అందువల్ల ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఎవరో ఒక స్పష్టతకి రాలేకపోతా ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తాను. ఇదంతా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో అన్ని చోట్ల డీవియేషన్ చేశారని, వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారంటూ రకరకాల పౌరులు కొన్ని చోట్ల అడ్వకేట్స్ జిల్లా కలెక్టర్లకి, సంబంధిత అధికారులకి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చారు. దాదాపుగా ఉమ్మడి 13 జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ఈ సంఘాల భవనాల విషయంలో, వాటి నిర్వహణ విషయంలో, వాటి మీద వచ్చే ఆదాయాల లెక్కల విషయంలో, దాంట్లో వాళ్ళు డీవియేట్ అయినటువంటి నిబంధనల విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయి. దర్యాప్తులు సగం జరిగినాయి, ఫైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయరు. ఇవన్నీ నేనేదో ఎవరి మీద ఎలిగేట్ చేస్తుంది కాదు. దీస్ ఆర్ ఆల్ ది నోటీసెస్ సర్వ్డ్ టు దట్ అసోసియేషన్స్. గుంటూరు, బాపట్ల, ఇలా అన్ని జిల్లాల్లో కూడా అన్ని భవనాల విషయంలో అనేక రకాల కంప్లైంట్లు, నోటీసులు ఉన్నాయి. ఇదిగాక వీటి మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి లెక్క చెప్పరు, ఉద్యోగులకి లెక్క చెప్పరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు, జిఎస్టీ కట్టట్లేదు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్కి ఇచ్చిన అమెండ్మెంటు, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పాస్ చేసిన మున్సిపల్ యాక్ట్లో ఆ మినహాయింపు, వీళ్ళ ఆస్తి పన్ను మినహాయింపు లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఆస్తి పన్ను కట్టమని నోటీసులు ఇస్తూ ఉంటే మీకు గుర్తుందా? మన దీపావళి ముందు రోజు ఒక డిఏ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక అన్ని సంఘాలని పిలిచారు. ఆ సందర్భంలో ఆ ఒక డిఏ వల్ల ఉద్యోగులు తృప్తి చెందకపోయినప్పటికీ ప్రభుత్వం సరే ఒక అడుగు ముందుకేసింది కదా అని స్పందించి వెళ్ళిన సందర్భంలో నేను చాలా స్పష్టంగా ఆ చర్చని ప్రారంభించమని నాతోనే ప్రారంభింపజేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను రావాల్సిన బాకీలు, ఆ చెల్లింపులకు ఉన్న పరిమితులు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ముందు వీడియోలో, అది చెప్పి బాకీకి భూమి పథకాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేలాగా ఒక ఆలోచన చేసి దానికి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించడానికి ఒక వర్కింగ్ గ్రూప్ నియమించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాను. కానీ ఈ ఆస్తులున్న సంఘాలు ఏమి కోరినాయి తెలుసా? సార్, మా భవనాలకి పన్ను కట్టమంటున్నారు, మాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు మినహాయింపు ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టంలో కూడా మాకు ఆ మినహాయింపు పెట్టి మా ఆస్తులకి పన్నులు లేకుండా చేయమని కోరారు. సరే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదంతా తెలియదు కదా. ఇవి కమర్షియల్ కాంప్లెక్స్గా, వాణిజ్య సముదాయాలుగా, కళ్యాణ మండపాలుగా, ఆదాయ మార్గాలుగా, వ్యాపార కేంద్రాలుగా నడుస్తున్నాయని తెలియదు కదా. పాపం నిజంగా ఉద్యోగస్తులు వాళ్ళకు ఏదో కట్టుకున్న భవనం, ఆఫీసు, వాళ్ళకి సమావేశాలు నిర్వహించుకోవడానికి కట్టుకున్న భవనాలకి పన్ను వేస్తున్నారు అనుకుని సరే దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని వారు పాపం హామీ ఇచ్చారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగుల ఆస్తి మీద పన్ను మినహాయింపిస్తానందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఈ ఆదాయం చట్టపరంగా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంది. అందువల్ల వీళ్ళు ఎక్కడ దీని పన్ను చెల్లించడం లేదు. ఏమన్నా అంటే
విజయవాడ హెడ్ క్వార్టర్స్ కాబట్టి హెడ్ క్వార్టర్స్లో 20 లక్షలకు మించి ఆదాయం లేదు కాబట్టి దీనికి జిఎస్టీ అట్రాక్ట్ కాదు అని సమాధానం చెప్పారు. వాస్తవానికి ఇది ఒకటే లీగల్ ఎంటిటీ. మీకు నేను ఇందాక చెప్పినట్టు 1950లోనే ఇది ఒక సంస్థ కింద రిజిస్టర్ అయింది. ఇది సింగిల్ లీగల్ ఎంటిటీ. దీనికి ఎన్నైనా బ్రాంచులు ఉండొచ్చు కాక, ఒకప్పుడు 13 బ్రాంచులు, 14 బ్రాంచులు, ఇవాళ 26 బ్రాంచులు, రేపు 28 బ్రాంచులు. బ్రాంచీలు ఎన్నున్నా లీగల్ ఇది ఒకటే సింగిల్ లీగల్ ఎంటిటీగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్తుల మీద వచ్చే ఆదాయాన్ని కలిపి ఒకే దగ్గర దీనికి అసెస్మెంట్ చేసి పన్ను విధించాల్సిన అవసరం ఉన్నది. ఇందాక ఒక్క కర్నూలులోనే లీజుకి ఇచ్చిందే 40 లక్షల రూపాయలని మనం అధికారిక డాక్యుమెంట్ చూసాం. సో దీన్ని ఎవరో ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే 20 లక్షల లోపే ఆదాయం కాబట్టి మేము దీనికి పన్ను వేయట్లేదని ఆ శాఖ వాళ్ళు సమాధానం ఇచ్చారు. సరే, రాష్ట్ర ప్రభుత్వ శాఖనైతే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళతో సఖ్యతగా ఉంటారు కాబట్టి వీళ్ళకి అధికారుల నుంచి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇటీవల వీళ్ళకి గుంటూరులో ఉన్న కేంద్ర జిఎస్టీ అధికారులు నోటీస్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కేంద్ర జిఎస్టీ అధికారులు వీళ్ళు పన్ను చెల్లించాలి, వివరాలు ఇమ్మని నోటీస్ ఇస్తే వీళ్ళు వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ దాన్ని కరస్పాండెన్స్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ రకాలుగా దాదాపు ఒక్క 2014-19 మధ్య ఉన్నటువంటి నాటి ప్రభుత్వంలోనే వీళ్ళు 70 లక్షల పైచలకు ఈ ఎన్జిఓ సంఘ భవనాలకి పునరుద్ధరించుకుంటున్నామని, కంప్యూటర్లు పెట్టుకుంటున్నామని, మేము లైబ్రరీలు పెట్టామని, ఇలా రకరకాల పేర్లతో కోచింగ్ ట్రైనింగ్ ఉద్యోగులకి నైపుణ్యాలు అభివృద్ధి చేయడం కోసం కార్యక్రమాలు నడుపుతున్నామని చెప్తూ ప్రభుత్వం నుంచి దాదాపు 70 లక్షల పైచలకు గ్రాంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇంకో ప్రహసనం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరు మీద లెమన్ స్పూన్ ఆడించి మ్యూజికల్ చైర్ ఆడించి కప్పులు ఇస్తూ ఉంటారు. ఆ పేరు మీద ఈ 14-19 మధ్య వీళ్ళు ఒక్కో సంవత్సరం, ఒక సంవత్సరం 39.16 లక్షలు, ఒక సంవత్సరం 35.24 లక్షలు, మరొక సంవత్సరం 35.24 లక్షలు, 35.24 లక్షలు, 18.50 లక్షలు. ఈ రకంగా 2014, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19 మధ్య వీళ్ళు దాదాపు ఒక 2 కోట్ల పైచలకు మహిళా దినోత్సవం నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. మీకు తెలుసా, ఈ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు అందరూ దీన్ని ప్రయోజనం పొందారా? ఆలోచించారు. ఇంతకీ ఇదంతా తీసుకుని వీళ్ళు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరు మీద యునైటెడ్ నేషన్స్ ఏ స్ఫూర్తితో అయితే రెజల్యూషన్ చేసిందో ఆ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకి ఏమైనా చేశారంటే కనీసం వాళ్ళ రైట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్స్ గురించి అయినా వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం చేశారంటే లెమన్ స్పూను మ్యూజికల్ చైర్ ఆడించి 10 మందికి ప్రతి చోట కప్పులు ఇచ్చారు. ఇది జరిగిన తంతు. ఇక మరొక సంఘం ఆయన అయితే ఏదైతే రెవెన్యూ సంఘానికి ఇవ్వకూడదని స్పష్టంగా ప్రభుత్వం జీవో ఇస్తే ఆయన కలెక్టర్లు అలాట్ చేసేస్తే నేను భవనం కట్టుకుంటాను, నా సభ్యులు అయినా కాకపోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరి జీతం నుంచి ఒక రోజు జీతం డిడక్ట్ చేసేసి నా సంఘం అకౌంట్ చేసేసేయండి అని ప్రభుత్వానికి దరఖాస్తు పెడితే ప్రభుత్వం జీవో ఇచ్చేసింది. సంఘం తరఫున సంఘం ఉద్యోగులందరి దగ్గర నుంచి వీళ్ళు అంతకుముందు మీకు గుర్తుంది కదా, ఎక్కడ వరదలు వచ్చినా ఓవరాల్ జీతం అని ఇచ్చేసి లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ కోట్ చేసి జీతం కట్ చేయమని జీవో ఇచ్చేసినట్టు దాన్ని ఎవరు ప్రశ్నించకపోయినప్పటికీ అలవాటైపోయి అది ఏ స్థాయికి వెళ్ళారంటే వీళ్ళ సంఘం భవనం కట్టుకుంటాము, వాళ్ళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగుల అధికారులు అందరి జీతం నుంచి ఒక రోజు జీతం కట్ చేసి మా అసోసియేషన్ బ్యాంక్ అకౌంట్కి నేరుగా ప్రభుత్వం క్రెడిట్ చేసేసామని చెప్పి అడిగితే మరి ప్రభుత్వం జీవో ఇచ్చింది. సరే, దీన్ని ఆ శాఖ ఉద్యోగులు ఎవరో ఛాలెంజ్ చేసి హైకోర్టులో స్టే ఇచ్చినందువల్ల ఇది నిలిచిపోయింది. కానీ ప్రభుత్వం ఆ మేరకు వీళ్ళని ఆ 14-19 మధ్య ప్రోత్సహించింది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక అందువల్ల
అసలు వీళ్ళంతా ఏమి ఇదిగాక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడో 1967 నాడు నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగుల కోసం పనిచేసినటువంటి నాటి ఆ సంఘ నాయకత్వం వాళ్ళకున్నటువంటి క్రెడిబిలిటీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక పిలుపునిస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళు రూపాయి అర్థించకుండా వాళ్ళు ఉద్యోగులకి పిలుపునిస్తే ఉద్యోగస్తులందరూ పావలా రూపాయి కంట్రిబ్యూషన్స్ ఇస్తే ఆ వచ్చిన సొమ్ముతో ఇందాక నేను చెప్పినట్టుగా 1967లో హైదరాబాద్ గన్ ఫౌండరీలో 1,80,000 రూపాయల విలువకి ఆ ఆస్తిని సంపాదించారు. దాని తదనంతర కాలం దాంట్లో డెవలప్ చేస్తామని అనేక రకాలుగా వీళ్ళు తీసుకున్నారు. 2 గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ధృవీకరించుకోవడానికి వీలుగా రికార్డులు అందుబాటులో ఉన్నటువంటి 2 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. దీనిలో ఒకటి, ఉద్యోగస్తులందరూ మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఉండేది, గుర్తుందా? ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్. సో ఇది ఒక పథకం. దీనిలో ప్రతి సంవత్సరం ఈరోజు కూడా ఉన్నది. మన జీతంలో వచ్చి ప్రతి సంవత్సరం ఈ వెల్ఫేర్ ఫండ్కి ప్రతి ఉద్యోగం నుంచి కంట్రిబ్యూషన్ డెవలప్ చేస్తారు. ఈ సొమ్ము అంతా కార్పస్ ఫండ్ కింద ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం కొంత గ్రాంట్ ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి ఒక స్టీరింగ్ కమిటీ, మేనేజింగ్ కమిటీ లాంటిది ఉంటుంది. ఈ ఉద్యోగ సంఘాల ఈ గుర్తింపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎవరైతే ఆ క్యాలెండర్ ఇయర్లో సభ్యత్వం ఉన్న సంఘాలు ఉంటారో వారు ఆ క్యాలెండర్ ఇయర్ ఆ వెల్ఫేర్ ఫండ్ కమిటీకి కూడా సభ్యులుగా నామినేట్ చేయబడతారు నిబంధనల ప్రకారం. దానికి మనం ఒక అకౌంటెంట్ను, గుమస్తాను కూడా ఆ అకౌంట్స్ నిర్వహించడానికి అపాయింట్ చేసుకుంటాం. అతని జీతం మన ఈ వెల్ఫేర్ ఫండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుల నుంచి డెడిక్ట్ చేస్తాం. సో ఈ ఫండ్ మేనేజ్మెంట్ ఒకప్పుడు పూర్వం ఇది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 50,000 రూపాయలు, జిల్లా స్థాయిలో 5,000 రూపాయలు ఉద్యోగస్తులకి అవసరానికి ఇచ్చేవాడు. మీకు గుర్తుందో లేదు. ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆ క్యాలెండర్ ఇయర్లో ఏ సంఘం ఉంటే ఈ వెల్ఫేర్ ఫండ్లో ఆ సంఘం ఆ క్యాలెండర్ ఇయర్కి నామినేట్ అవుతుంది. కాబట్టి ఆ సంఘం ప్రతినిధి వాళ్ళ సంఘ సభ్యుడికి అవసరం కోసం జిల్లా స్థాయిలో 5,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 50,000 రూపాయలు లోన్ అప్పు మంజూరు చేయమని విత్ నామినల్ ఇంట్రెస్ట్ మంజూరు చేయమని వీళ్ళు రికమెండ్ చేస్తే అది మంజూరు చేసేవాళ్ళు. దాన్ని ఇన్స్టాల్మెంట్లో సింపుల్ ఇంట్రెస్ట్తో ఉద్యోగులు చెల్లించుకునేవాళ్ళు. ఈ పథకం రద్దయిపోయిందా, అమల్లో ఉందా? మీరు ఎంతమందికి తెలుసో ఆలోచించండి. ఈ పథకం రద్దు అవ్వలేదు. అయితే రాష్ట్ర విభజన నాటికి ఆ ఎక్యుములేటెడ్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే మనది ఉందో ఆ ఎక్యుములేటెడ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మన దామాషా వాటా తీసుకుని ఇప్పుడు 58:42 దామాషాలో మనకి పంపకం జరిగింది కదా, ఆ దామాషాలో ఆ ఫండ్ను మనం తెచ్చుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం గవర్నమెంట్ గ్రాంట్ని యాడ్ చేయాల్సి ఉంది. మీకు ఒక యథార్థాన్ని చెప్తున్నాను. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఈరోజు 2026 వరకు ఈ 12 సంవత్సరాల్లో ఈ వెల్ఫేర్ ఫండ్ సమావేశం ఒక్కటి కూడా జరగలేదు. ఈ వెల్ఫేర్ ఫండ్ని క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఆ కమిటీని ఎవరైతే ఉంటారో కమిటీని, ఆ బోర్డుని నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇవ్వలేదు. మరి ఈ 12 ఏళ్ళ బట్టి అప్పటికున్న అక్యుములేటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ 12 సంవత్సరాలు బట్టి మన జీతం నుంచి ప్రతి నెల ప్రతి ఒక్కరి డిడక్ట్ అవుతున్న వెల్ఫేర్ ఫండ్ అక్యుములేషను, ఈ 12 ఏళ్ళ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కలిపిన సొమ్ము ఎవరు నిర్వహిస్తారు? ఈ వెల్ఫేర్ ఫండ్ ఆ రోజులో 1995లో ఈ హైదరాబాద్లో ఎన్జిఓ హోమ్కి ఆనాడు కామ్రేడ్ పివి రమణయ్య, కడప జిల్లాకు చెందినటువంటి కామ్రేడ్ పివి రమణయ్య సహకార శాఖ ఉద్యోగస్తుడిగా ఏపీ ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో కామ్రేడ్ స్వామినాథన్ తెలంగాణ ఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడిగా వారు వ్యవహరిస్తున్నటువంటి టైంలో ఈ వెల్ఫేర్ ఫండ్ నుంచి సంఘ భవనాన్ని రెన్యువేషన్ చేసుకుంటున్నామని లోన్ ఇమ్మని చెప్పి 20 లక్షల రూపాయలు ఏపీ ఎన్జిఓ సంఘానికి, 20 లక్షల రూపాయలు తెలంగాణ ఎన్జిఓ సంఘానికి, అలాగే
ఎస్టీయు సంఘానికి, పిఆర్టీయు సంఘానికి, కొన్ని ప్రధాన సంఘాలన్నీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్లుగా ఆనాడు ఉన్న సంఘాలన్నీ కూడా లోన్లు తీసుకున్నాయి. వాస్తవానికి వెల్ఫేర్ ఫండ్ నిబంధనావళి ప్రకారం కేవలం ఉద్యోగులకి అనారోగ్య వైద్య సహాయం కోసం కానీ, పిల్లల ఉన్నత చదువుల కోసం కానీ మాత్రమే ఈ లోన్ ఇవ్వాల్సి ఉండగా, ఒక సమావేశంలో వీళ్ళు దానికి ఈ వెసులుబాటు ఉద్యోగ సంఘాలకు కూడా లోన్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తున్నట్టుగా తీర్మానం చేసేసుకుని మర్నాటి సమావేశంలో ఈ లోన్ గ్రాంట్ని శాంక్షన్ చేస్తున్నట్టుగా, ఈ లోన్ శాంక్షన్ చేస్తున్నట్టుగా తీర్మానం చేసుకుని లోన్లు తీసుకున్నారు. సరే, తీసుకున్నారు, లోనే కదా, మళ్ళా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి కదా అని అనుకుంటే కొన్నాళ్ళు అయిపోయింది. వీళ్ళు వాయిదాలు కట్టడంలా, ఎవరు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ప్రభుత్వం వెల్ఫేర్ ఫండ్ కమిటీ నుంచి నోటీస్ జారీ చేసింది ఈ సంఘాలన్నిటికీ. అయ్యా, మీరు లోన్ తీసుకున్నారు, దీన్ని ఈఎంఐ కట్టమని చెప్పి నోటీసులు జారీ చేస్తే వీళ్ళందరూ కూడబడుకుని ప్రభుత్వానికి ఎవరికి వాళ్ళు లెటర్ ఇచ్చేశారు. లెటర్ ప్యాడ్ మీద ఈ సంస్కృతి అప్పటి నుంచే ప్రారంభమైంది. ఏమని, మేము లోన్ తీసుకున్నాం, అందులో మేము కట్టలేదు కాబట్టి రేపు వచ్చే నెల జీతంలో 1వ తారీఖు నాడు మా ఆంధ్ర ప్రాంత ఎన్జీ ఉద్యోగులందరి జీతంలోంచి ఒకరోజు జీతాన్ని కట్ చేసుకుని ఈ లోన్ కింద జమ చేసుకోమని చెప్పి ఏపీ ఎన్జిఓ సంఘం, తెలంగాణ ఎన్జిఓ సంఘం, అలాగే మిగతా సంఘాలు ఉత్తరాలు ఇస్తే ప్రభుత్వం కూడా అనాలోచితంగా జీవో జారీ చేసింది. దాంతో ఆ రోజుల్లో ఏలూరు జిల్లాకి, ప్రస్తుత ఏలూరు జిల్లాకి చెందినటువంటి, మరి వారు ఇప్పుడు ఉన్నారో కాలం చేశారో నాకు తెలియదు కానీ, కామ్రేడ్ జి పట్టాభిరామయ్య గారని, అప్పటికే ఆయనకి 67, 1995 నాటికే వారికి 67. మరి ఇప్పుడు సంగతి నాకు తెలియదు. అయితే వారు జి పట్టాభిరామయ్య గారు ఇది తప్పని చెప్పి ఆయన యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అని చెప్పి ఒక ఫోరం పెట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. అసలు వెల్ఫేర్ ఫండ్ యొక్క లక్ష్యం ఉద్యోగుల యొక్క సంక్షేమం, వీళ్ళకి సంఘాలకి భవనాలకి మీరు ఎలా ఇస్తారో అసలు ఒరిజినల్ నిబంధనలో లేనిది ఇవ్వడం చెల్లదు. పైగా దాని రికవరీకి నా శాలరీ నుంచి, మా ఉద్యోగుల శాలరీ నుంచి నెగ్లెక్ట్ చేయడం ఏంటని చెప్పి ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ, ఆ ఉత్తర్వులు ఛాలెంజ్ చేస్తూ ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో WP నెంబర్ 10/647 ఆఫ్ 1995 అండ్ 245556 ఆఫ్ 1995గా 2 కేసుల్ని వారు ఫైల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని ప్రశ్నిస్తూ. సో సుదీర్ఘ వాద ప్రతివాదనల అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి 14 జూన్ 1996 నాడు తన జడ్జిమెంట్ ద్వారా ఈ ఉద్యోగుల జీతంలోంచి కట్ చేసుకోమని ఇచ్చిన ఉత్తర్వు చెల్లదు, వాళ్ళు ఆ సొమ్ము చెల్లించాల్సిందే అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మొదట దీంట్లో ఇంటిని మాట ప్రకారం ఆ జీవో మీద స్టే ఇచ్చారు కాబట్టి ఆ జీతం నుంచి ఎవరికి డిలీట్ కాలేదు. ఫైనల్గా ఆ జీవోని కొట్టేశారు. సో దీని మీద ఎవరు, అటు ప్రభుత్వం కానీ ఇటు ఈ సంఘాలు కానీ అప్పీల్కి వెళ్ళని కారణంగా దిస్ జడ్జిమెంట్ హాస్ బికమ్ ఫైనల్. దీని తర్వాత రమణయ్య గారి తర్వాత ఇప్పుడు ఇంతకీ ఈ రోజుకి ఈ బాకీని ఈ రోజుకి కూడా అటు ఏపీ ఎన్జిఓ సంఘం కానీ, ఈరోజు ఆంధ్ర ప్రాంతం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఆ ఎస్టీయు టీచర్ సంఘం కానీ, ఈ పిఆర్టీ సంఘం కానీ ఈ సొమ్ముని తిరిగి చెల్లించలేదు. అందువల్ల వెల్ఫేర్ ఫండ్ కమిటీ సమావేశం పెడితే ఈ బాకీని 1995 నుంచి నేటి వరకు వడ్డీతో సహా ఈ సంఘాలు చెల్లించి కార్పస్ ఫండ్కి యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వెల్ఫేర్ ఫండ్ సమావేశాన్ని జరపడం లేదు. అందువల్ల మీ జిల్లా స్థాయిలో 5,000 రూపాయల ఉద్యోగ అవసరానికి ఇచ్చేటువంటి వెసులుబాటు, రాష్ట్ర స్థాయిలో 50,000 రూపాయలు ఇచ్చే వెసులుబాటు మనకి పథకం ఉన్నా దానికి మనం సంవత్సరానికి ఒకసారి మన జీతం నుంచి డిడక్ట్ చేస్తున్నా మనకు వినియోగంలో లేకుండా అయిపోయిందనేటువంటి యథార్థాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాము. ఇక రమణయ్య గారు, కామ్రేడ్ పివి రమణయ్య గారి తర్వాత కామ్రేడ్ గప్పిట పూర్ణచంద్రరావు గారిని జి పూర్ణచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. అయిన తర్వాత మరలా ఆయన అదే కన్ఫౌండరీ, అదే ఎన్జిఓ హోము, అదే బిల్డింగ్కి ఈసారి పైన మీటింగ్ హాల్ వేసుకుంటాం మేము, కొత్త మీటింగ్ హాల్ అని చెప్పి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా
గ్రాంట్గా 20 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 2002లో గ్రాంట్గా 20 లక్షలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు. మొదట రమణయ్య గారు ఈ వెల్ఫేర్ ఫండ్లో తెచ్చింది లోను. ఆ లోను తిరిగి చెల్లించాలి, నేటికి చెల్లించలేదు. ఇప్పుడు ఈయన గ్రాంట్గా తెచ్చారు. ఈ విషయాన్ని ఆనాటి ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తన ప్రతి ఉపన్యాసంలో ప్రసంగంలో, నాకు ముందు అధ్యక్షుడు లోన్ తెస్తే 20 లక్షలు, నేను గ్రాంట్ తెచ్చాను 25 లక్షలు తిరిగి చెల్లించక్కర్లేకుండా అని, అది ఆయన టెన్యూర్లో సాధించిన విజయంగా ఉద్యోగుల్లో వారి ఉపన్యాసాల్లో చెప్పేవాళ్ళు. నేను కూడా విన్నాను. ఆ రోజుల్లో నేను వారి ఫాలోయర్గా, వారి బృందంలో ఒక వ్యక్తిగా ప్రత్యక్షంగా చూశాను. అయితే గ్రాంట్ తెచ్చిన దాని గురించి ఏం అభ్యంతరం లేదు. ఇక్కడ సమస్యల్లో ఇప్పుడు ఆ భవనం లేదు కదా, ఆ లోన్ తెచ్చి కట్టింది, ఆ గ్రాంట్ తెచ్చి కట్టింది, ఆ భవనం లేదు కదా. ఆ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం నాయకులు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే వారికి ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చి ఆనాటి ప్రభుత్వ పెద్దలకి దగ్గరగా సాన్నిధ్యం పెరిగిందో, మరి ఆ ధైర్యంతో వాళ్ళ సంఘ ప్రభుత్వ ఆమోదిత రిజిస్టర్డ్ బైలాలో ఆస్తిని అమ్మడానికి నిర్ణయం చేసేటువంటి జనరల్ సెక్రటరీ ఆఫ్ ది అసోసియేషన్ కస్టోడియన్ ఆఫ్ ది ప్రాపర్టీ అని ఉంటుంది తప్ప వాళ్ళ నిబంధనలలో ఆస్తిని అమ్మటానికి నిర్ణయం చేసేటువంటి అధికారం మరి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శికి ఉందని నాకు తెలిసినంత వరకు ఆ నిబంధనలలో, నేను కూడా ఒకప్పుడు ఆ సంఘంలో పనిచేశాను కాబట్టి ఆ నిబంధనలలో లేదు. లేకపోయినా ఎక్కడో ఎప్పుడో తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేసినట్టుగా ఒకటి సృష్టించి ఒక కాగితాన్ని మరి ఆ సంఘం ఆ ఆస్తిని అమ్మేసినటువంటి విషయాన్ని హైదరాబాద్లో అమ్మేసింది అనేటువంటి యథార్థాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాం. సరే, అది ఆనాటి ప్రభుత్వ పెద్దలలో ఒకరైనటువంటి చూడండి, డేట్ లేకుండా 2017లో జరిగిన కౌన్సిల్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీకి ఆథరైజ్ చేశారు. హైదరాబాదులో ఉన్న దాన్ని అమ్మటం విషయంలో రైట్ టు సేల్ అనే విషయంలో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆథరైజ్ చేసినట్టుగా ఒక లెటర్ ప్యాడ్ మీద వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్గా నాటి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఒక కాగితం ఇచ్చేసి, దీని ఆధారంగా ఆనాడు 1,80,000 రూపాయలకి మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల విరాళాలతో కొన్నటువంటి ఆ ఆస్తి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్లోంచి లోనుగా తీసుకుని నేటికి చెల్లించకుండా కట్టినటువంటి బిల్డింగు, ప్రభుత్వం దగ్గర నుంచి గ్రాంట్గా తీసుకుని కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగు ఈరోజు అధికారికంగా మరి 2011 ఫిబ్రవరి 2022 నాడు 11 ఫిబ్రవరి 2022 నాడు $15 కోట్ల, మీరు సరిగ్గానే విన్నారు, 15,68,55,000 రూపాయలకి అమ్మేశారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను. 15,68,55,000 ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వైట్ వాల్యూ. సరే, హైదరాబాద్ ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాస్తవ లావాదేవీ ఎంతకి జరుగుతుంది, ఎంతకి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో మినిమం అంత చూపించారు కాబట్టి దాని మీద ఆ వాల్యూ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తప్ప రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గుతాయని మొత్తం యాక్చువల్ కన్సిడరేషన్కి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోరు అనేటువంటి విషయం చిన్నపిల్లాన్ని అడిగినా ప్రతి వాడికి రాష్ట్రంలో తెలుసు. సో 15,68,55,000 రూపాయలకి అఫీషియల్ వాల్యూగా డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ చేశారంటే వాస్తవంగా ఆ ట్రాన్సాక్షన్ ఎంతకు జరిగిందో మనకు తెలియదు. ఈ 15,65,00,000 లెక్కైనా మరి ఎవరికైనా చెప్పారా? ఉద్యోగుల ప్రయోజనాలకు ఏమైనా వాడారా? లేకపోతే ఈ 2022 నుంచి ఆ బ్లాక్లో తీసుకున్న మొత్తం ఏమైంది? ఎవరికీ తెలియదు.
ఈరోజు ప్రభుత్వం అలాగే ఏదైతే గ్రాంట్లు ఇచ్చిందో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘానికి వివిధ ప్రాంతాల్లో భవనాలు కట్టుకోవడానికి ఏవైతే గ్రాంట్లు ఇచ్చిందో ఆ గ్రాంట్ల మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఇది వ్యాపారమే కదా, మీరు అమ్ముకుని వచ్చారు కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ విజయవాడలో భవనం ఉంది కదా. సో రాష్ట్ర రాజధానిలో మీకు ఆల్రెడీ భవనం ఉన్నప్పుడు మీరు దాన్ని అక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆస్తిని అమ్ముకొచ్చినప్పుడు ఆ సొమ్ముని ప్రభుత్వం దగ్గర తీసుకున్న సొమ్ముని ప్రభుత్వానికి చెల్లించాలి. మిగతా సొమ్ముని ఆ సభ్యులు ఎవరెవరైతే కంట్రిబ్యూషన్ ఇచ్చారో ఆ సభ్యులందరికీ కూడా తిరిగి చెల్లించాల్సిన లీగల్ ఆబ్లిగేషన్ వాస్తవంగా ఆ సంఘం మీద ఉన్నది. మరొక విషయం ఏంటంటే 1,80,000 రూపాయల ఆస్తి 15,60,000 చెల్లించినప్పుడు ఇది ఎప్రిషియేషను అంత వచ్చినప్పుడు క్యాపిటల్ మీద అంత ఆదాయం వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఈ సంఘం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దేశాలతో తరువాయి భాగం